మరి ఇటీవల జరుగుతున్నటువంటి రా కదలిరా అనేటువంటి నినాదంతో నారా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలు ఎలా విజయవంతం అవుతున్నాయి, ఎంతమంది ప్రజానికం పరుగులు తీస్తూ ఆ సభలకి వచ్చి ఉండడమే కాకుండా ఎంతో ఉత్సాహంగా సభలు నిర్వహణ అనేటువంటిది మనం కూడా చూస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా సాధికార యాత్రల పేరిట సభలు జరుగుతున్నాయి. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ ఆ ఉత్సాహం కూడా కనబడినటువంటిది. జన సమీకరణ చేస్తున్నారు, ఉత్సాహం కనబడలా. బట్ ఈ రా కదలిరా సభలకు వస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఉత్సాహం కానీ, ఆ కేరింతలు కానీ, ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ప్రజల్లో కనబడతా ఉంది. ఆ వ్యతిరేకతకి మనందరికీ తెలుసు అనేక కారణాలు. ఈరోజు సభలకు వస్తున్నటువంటి ఈ జనం, ఇటీవల జనగలం ఈ యువగలం పేరిట వచ్చినటువంటి ఆ ముగింపు సభ కానివ్వండి, మన ఉత్తరాంధ్రలో నిన్న జరిగినటువంటి తుని కానీ బొబ్బిలి కానివ్వండి, ఆ సభల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగానికి వచ్చినటువంటి ఆ ఆదరణ కానివ్వండి, ఇవన్నీ కూడా తాడేపల్లి పాలసీ కూడా పెద్ద చర్చ అయింది. అక్కడ కూడా వణుకు పుట్టే పరిస్థితి. ఏ ఒక్క వ్యవస్థ కూడా ఈరోజు సక్రమంగా లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ముఖ్యంగా యువత అయితే ఈరోజు స్పష్టంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈరోజు ఇచ్చినటువంటి హామీల్లో ప్రభుత్వంలో ఉండేటువంటి ఉపాధి కల్పన పక్కన పెడితే అట్లీస్ట్ ప్రైవేట్ రంగంలో ఒక్క కంపెనీ అంటూ మనకు రాష్ట్రంలో రాకపోవడం, ఉన్నవి వెళ్ళిపోవటం. గతంలో కూడా అనేక సమ్మిట్స్ మన విశాఖ వేదికగా జరిగినాయి మా ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో. ఆ ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా కృషి చేశారో లేదో తెలియదు, కానీ ఎవరో ఆసక్తి చూపే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. మరి ప్రధాన అంశం ఒక కొత్త ప్రాజెక్టు లేదు, ఏ నిర్వహణ లేదు. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా అయిపోయి అప్పులు మాత్రం బాగా పెరిగినాయి. ఎక్కడ బయటపడకుండా ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించాలి. రాబోయే కాలంలో కూడా యువత అంతా కూడా మన భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి తెలుగుదేశం జెండా, జనసేన జెండాను పట్టుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఏదైతే ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తుందో వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఈ విజయవంతం చేసినటువంటి ఈ రా కదలరా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తుని బొబ్బిలి సమావేశాల్లో పాల్గొన్న మా నాయకులకు కానీ ప్రజలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి కనిగిరిలో శ్రీకారం చుట్టి, తర్వాత ఆళ్లగడ్డ, తిరువూరు, ఆచంట, బొబ్బిలి, తుని బహిరంగ సభలు, సుమారు 6 బహిరంగ సభలను విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు ఇంకా నరసరావుపేటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ బహిరంగ సభలు ఎక్కడ చూసినా సరే ప్రజలు, ఆడ మగ, పిల్లలు, పెద్దలు అందరూ ఉర్రూతులవుతున్నారు అతని స్పీచ్కి, అతని మాటలకి. అతను ఏం చెప్తారా వినడానికి కోసం మరి తండోపతండాలుగా వచ్చి ఆ బహిరంగ సభను విజయవంతం చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు మరి సమీకరణ సగం అయితే భాగం కంటే ఎక్కువ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి ఈ సభలు విజయవంతం కావడానికి ఈ జగన్ మోహన్ రెడ్డి యొక్క విధ్వంస పాలనే కారణం. ఇలాంటి విధ్వంస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని, ఈ విశాఖపట్నాన్ని కాపాడుకోవాలి అంటే మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరి ఇక్కడ 7 పార్లమెంట్లో గల 7 శాసనసభ స్థానాన్ని పార్లమెంట్ ఎంపీని గెలిపించాలని మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు అని చెప్పాడు, నవ మోసాలు చేశాడు. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు నాకు పాస్బుక్ ఇచ్చారు, దాని మీద వారి ఫోటో వేశారు. బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ వాళ్ళు లోన్ అడిగితే బాబు ఈ ఫోటోలు ఉంటే మాత్రం లోన్ ఇవ్వమని చెప్తున్నారు. ఈ పాస్బుక్లు చెల్లవు, ఇంకా ఈ ఫోటోలు అవి తీసిన తర్వాత మామూలు జనరల్గా ఉన్న పాస్బుక్లు ఉంటేనే తప్పితే మేము యాక్సెప్ట్ చేయం బాబు ఈ ఫోటోలు. వీళ్ళు ఏం చేస్తారు, ఇవాళే
మీ పేరు రాస్తారు, రేపేమో మీ లోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పేర్లు తీసేసి ఇంకోటి పేరు పెట్టేస్తారు ఆ పాస్బుక్లోనే. అప్పుడు మేమేం అయిపోతామని చెప్పి బ్యాంకు వాళ్ళు స్వయానా చెప్పిన మాటలు ఇవి. ఇంకా పాస్బుక్లు ఎందుకంటే అవి టైటిల్ డీడ్లను వాటి మీద ఎవరైనా ఫోటో వేసుకుంటాడా? బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా ఆలోచన చేసి ఉండదు ఇలాగా. మరి అంత పిచ్చేది మరి ఆ పుస్తకాలన్నీ మరి ఎక్కడ తగలబెట్టుకుంటారో రేపు వస్తే గవర్నమెంట్ మనం వస్తే మళ్ళీ దీనికి ఒక తరిపు మోపుడు ఖర్చు. ఈ ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. యువత ముఖ్యంగా మీరు ఆలోచించుకొని ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఇటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలా? మీకు ఉద్యోగాలు లేవు, ఎక్కడికి వెళ్ళాలన్నా కనీసం బతకడం కూడా చేయలేని పరిస్థితుల్లో చాలామంది బీటెక్ చేసేయడం, ఖాళీగా ఊళ్ళో తిరగడం, కనీసం ట్రైనింగ్ కూడా లేదు, ట్రైనింగ్ సెంటర్లు కూడా మూసి పడేశారు. అందువల్ల మరొకసారి అందరినీ కోరుతున్నా, ఇటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పి ఒక మంచి నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. థ్యాంక్ యూ.